వెల్కమ్ టు మై నాలోని భావాలు. నీకు కొంచెం భయంగా ఉంటే డోర్ ఓపెన్ చేసి పడుకో అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపడంతో విక్రాంత్ కూడా చిన్న స్మైల్ చేసి కిందికి వెళ్ళాడు. ఏంట్రా, ఏమైంది? శైలజ వచ్చింది అని ప్రకాష్ అడిగాడు. రూమ్లో బెడ్ లైట్ లేదు, మమ్మీ అసలు అరేంజ్ చేయలేదు. తనకి చీకటి అంటే చాలా భయం కదా, అందుకే వచ్చింది అని చెప్పాడు. అవునా అని ప్రకాష్ అంటూ ఉండగా, శైలుకి నిజం చెప్పేశానన్నారు, అసలేంటది అని విఘ్నేష్ అడిగాడు. మళ్ళీ ఇద్దరు తల తిప్పి సీరియస్ గా చూడడంతో, మీకు దండం పెడతాను, క్లారిటీ ఇవ్వండిరా బాబు అని అన్నాడు. ప్రజ్ఞాతో ఎంగేజ్మెంట్ అయిన విషయం ఎందుకు చెప్పావు? శైలుకి ఇంతవరకు ఆ విషయం తెలీదు, నువ్వు చెప్తేనే తెలిసింది అని ప్రకాష్ అన్నాడు. రియలీ అని విఘ్నేష్ స్టైల్ గా విక్రాంత్ వైపు చూడడంతో విక్రాంత్ చంపేసే చూపులతో చూస్తూ, నాకు తిక్క రేగిందనుకో, నువ్వు అయిపోయావే అని అన్నాడు. నీకు దండం పెడతాన్రా, ఈ విషయం నాకు తెలియదు, ఏదో మాటల్లో అనేశాను, ఇకపోతే మా ఇద్దరి మధ్య చాలా డీప్ కాన్వర్జేషన్ జరిగింది అని విఘ్నేష్ అన్నాడు. ఏంట్రా అది అని విక్రాంత్ అడిగాడు. అంటే భోజనం చేసేటప్పుడు తనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని చాలా నమ్ముతుందని, అందుకే మనతో ఉంటుందని అర్థమైంది. ఇంకొకటి, తను నన్ను అన్నయ్యగా యాక్సెప్ట్ చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు రాఖీ కూడా కడతానని చెప్పింది. ఆ తర్వాత అన్నని కదా అని చొరవతో నిన్ను ఇష్టపడుతుందా లేదా అని డౌట్ వచ్చి అడిగాను అని విఘ్నేష్ అన్నాడు. ఏం చెప్పింది అని విక్రాంత్ ఆతృతగా అడిగాడు. నీకెందుకు అని విఘ్నేష్ ఒక కనుబొమ్మ పైకెత్తి మరీ అడిగాడు. జస్ట్ ఊరికే తెలుసుకుందామని, అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో చెప్పావో తెలుసుకుందామని అని విక్రాంత్ అన్నాడు. తనకి నువ్వంటే ఎందుకో ఇష్టమని నాకు అనిపించింది, కానీ తను చెప్పలేదు, మాట దాటేసింది. ఏదో ఒక రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పింది. నీకు నీ లైఫ్కి ఎప్పటికీ అడ్డు రానని చెప్పింది. కానీ ఆ మాటలు చెప్పేటప్పుడు తనంత ఇష్టంగా చెప్పినట్టు నాకు అనిపించలేదు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ యా, అర్థమవుతుందా అని విఘ్నేష్ చెప్పి అలా మాటల్లో ఉండగా, నీకు ప్రజ్ఞకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను, మరి పెళ్ళెప్పుడు అని అడిగింది. ఇంకో 2 వారాల్లో పెళ్లి సందడి మొదలైపోతుందని చెప్పాను. తనెందుకో బాధపడినట్టు అనిపించింది, కానీ నేను పట్టించుకున్నట్టుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలంటూ వెళ్ళిపోయాను. ఇదే జరిగింది అని విఘ్నేష్ చెప్పాడు. నేను కూడా శైలుతో ఈ విషయం మాట్లాడాను, నా దగ్గర కూడా శైలజ ఇలాగే మాట్లాడింది, నాకు కూడా వీడికి కలిగిన ఫీలింగ్నే కలిగింది అని ప్రకాష్ చెప్పాడు. విక్రాంత్ ఆలోచిస్తూ ఉండడంతో ప్రకాష్ విక్రాంత్ భుజం మీద చేయి వేసి, నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి? అసలు శైలజాని ఇలా ఎన్నాళ్ళు ప్రొటెక్ట్ చేస్తావు? రేపు నీకు పెళ్ళైపోతే మరో అమ్మాయిని నువ్వెలా ప్రొటెక్ట్ చేస్తావు? ఈ సొసైటీ అందుకు ఒప్పుకోదు. నువ్వు ఫ్రెండ్షిప్ అన్నా సరే ఒప్పుకోదు, తప్పుడు దృష్టితోనే చూస్తుంది. ఇకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మాకు బాగా తెలుసు, అందుకే అడుగుతున్నాను, నువ్వేమనుకుంటున్నావు? నీకు శైలు కరెక్ట్ అనుకుంటున్నావా లేకపోతే ప్రజ్ఞానా అని ప్రకాష్ అడిగాడు. విక్రాంత్ ప్రకాష్ వైపు చూడడంతో ప్రకాష్ చిన్న స్మైల్ చేసి, తేల్చుకోలేకపోతున్నావా? నాకు తెలిసినంత వరకు నీకు శైలు కరెక్ట్. మరి నేను బాగా చదువుకున్న అమ్మాయిని, మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దా అని నువ్వు అడిగితే అందుకు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు బాగా చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి కన్నా అర్థం చేసుకున్న అమ్మాయి దొరకడానికి చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ శైలజ నీకెందుకు కరెక్ట్ అంటున్నానంటే, నువ్వు మొదటి నుండి చాలా చాలా ఇన్సెక్యూరిటీస్తో పెరిగావు. నీకు నీ పక్కన కూర్చొని ఎందుకు అలా ఉన్నావు అని అడిగే అమ్మాయి కావాలి. నీ మొహం చూసి నువ్వు దిగులుగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా కనిపెట్టే అమ్మాయి కావాలి. రోజు నీకోసం ఇంత వంట చేసి తినిపించే అమ్మాయి నీకు బాగా అవసరం. ఈ క్వాలిటీస్ అన్ని ప్రజ్ఞలో లేవని నేను చెప్పను, కానీ శైలజలో నేను చూశాను కాబట్టి తను నీకు కరెక్ట్ అంటున్నాను. ఇకపోతే నువ్వు ప్రజ్ఞతో నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నావు, కానీ శైలు మెడలో నల్ల పూసలు వేశావు, అంటే పెళ్ళైపోయినట్టే. అన్నింటికీ మించి మీ ఇద్దరి జంట బాగుంటుంది. నువ్వు శైలుని యాక్సెప్ట్ చేస్తే తనకు ఒక లైఫ్ ఇవ్వడమే కాకుండా ఒక మంచి అమ్మాయిని నీ లైఫ్లోకి ఆహ్వానించినట్టే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు తను ఒకటైపోయారు, అంటే మీ జీవితాన్ని ప్రారంభించేశారు. ఓకే, ఒప్పుకుంటాను, తను డబ్బుకి ఆశపడి అప్పటి పరిస్థితిలో నీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వే చెప్పావుగా వెళ్ళేటప్పుడు తను చూసిన చూపుల్లో ఏదో అర్థం కనిపించిందని. ఆ అర్థం ఏంటో నేను చెప్పనా? మొదటిసారి ఒక మగాడి స్పర్శ చవి చూసింది, అది కూడా నీ దగ్గర నుండి. పైగా తనలాంటి ప్రవర్తన ఉన్న అమ్మాయి ఇక మరెవరిని దగ్గరికి రానివ్వలేదు అంటే నేను ఆ రోజు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టు ఉంది. అందుకే ఇక ఎప్పటికీ ఏ పెళ్లి చేసుకోనని కూడా నాతో చెప్పింది. ఇక ఫైనల్గా చెప్పాలి అంటే తను ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. తను ఏ స్థానంలో ఉందో నువ్వే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నీకు పెద్దగా టైం లేదు, 2 వారాల్లో. ఈ 2 వారాల్లో ఒక నిర్ణయం తీసుకొని ప్రజ్ఞతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని ప్రకాష్ చెప్పాడు.
అదే అదే నా ఫీలింగ్ కూడా అని విఘ్నేష్ తాగుతూ చెప్పాడు. విక్రాంత్ ఆలోచనల్లో పడడంతో నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు అని ప్రకాష్ అడిగాడు. విక్రాంత్ ప్రకాష్ వైపు చూసి తెలియడం లేదురా, శైలు చాలా మంచిది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, నాకు దేనికి ఏ అడ్డు చెప్పదని కూడా నాకు తెలుసు, కానీ తెలియడం లేదు. మరోపక్క ప్రజ్ఞ కూడా మంచిదే, తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపు పెళ్లి కూడా జరగబోతోంది, నా మైండ్ అస్సలు పని చేయట్లేదు అని చెప్పాడు. సరే ఒక పని చేయి, నీకు ఇంకొక 14 రోజుల్లో నేషనల్స్ ఉన్నాయి కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. అలానే నీ మైండ్ ఫ్రీగా ఉన్న టైంలో ఇద్దరి గురించి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో, ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకో, సరిపోతుంది. మరీ ల్యాక్ చేయొద్దు, ఇబ్బంది పడతావు అని ప్రకాష్ అన్నాడు. విక్రాంత్ తల ఊపి అలాగే, నాకు ఆస్తిపాస్తులు, ఈ ఉద్యోగం చేస్తుంది, ఎలాంటి పొజిషన్లో ఉంది, ఇవి కాదురా కావాల్సింది. నువ్వు అన్నావు కదా నా పక్కన కూర్చొని నన్ను అర్థం చేసుకోవాలి అని, అలాంటి అమ్మాయి కావాలి. కానీ ఇప్పుడు 2 పడవల మీద కాలు పెట్టాను, ఎవరికి న్యాయం చేసినా మరొకరికి అన్యాయం జరిగిపోతుంది, అందుకే డైలమాలో ఉన్నాను. నువ్వు చెప్పినట్టు ఈ 2 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాను, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా నేను వాటిని ఎదుర్కొంటాను అని చెప్పాడు. మంచి డెసిషన్ తీసుకున్నావు అని ప్రకాష్ అనడంతో విక్రాంత్ విఘ్నేష్ వైపు చూసి అప్పటికే తాగడం మొదలు పెట్టడంతో ఎందుకో తనకి అస్సలు ముట్టుకోబుద్ధి కాక నాకొద్దు, మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఏమైందిరా, మూడఫ్ అయ్యావా అని విఘ్నేష్ అడిగాడు. లేదు, శైలు రూమ్లో ఒకటే పడుకునుంది, తనకి చీకటంటే భయం, లైట్ వేసుకుని పడుకుంది, కానీ భయపడుతుందేమోనని చిన్న డౌట్, నేను వెళ్తాను అని లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విఘ్నేష్ ప్రకాష్ వైపు విచిత్రంగా చూడటంతో ప్రకాష్ నవ్వుతూ వాడు 2 వారాల తర్వాత ఏ డెసిషన్ తీసుకుంటాడో నాకు అర్థమైపోయింది అని నవ్వాడు. విఘ్నేష్ హైఫై ఇచ్చి నాకు కూడా అర్థమైపోయింది అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ అని హ్యాపీ ఫేస్తో చెప్పాడు. ప్రకాష్ నవ్వడంతో ఇప్పుడు నేను హ్యాపీనెస్లో ఇంకో బాటిల్ ఎక్కువ తాగేస్తాను అని విఘ్నేష్ అన్నాడు. ప్రకాష్ తల మీద ఒకటిచ్చి నువ్వు తాగడం కోసం సాకు పెట్టుకుంటున్నావా, నోరు మూసుకొని ఇంకో 2 సిప్పులు వేసి వెళ్ళి సైలెంట్గా పడుకో, లేదంటే నేను ఆంటీకి ఫోన్ చేసేస్తా, ఇంకెప్పుడు నిన్ను ఇక్కడికి రానివ్వదు, గుర్తుపెట్టుకో అని ప్రకాష్ వార్నింగ్ ఇచ్చాడు. ఆగ్రా స్వామి, నీకు దండం పెడతా, మళ్ళీ మా అమ్మని ప్యాంపర్ చేయడానికి నాకు వారం పడుతుంది, ఆ వారం రోజులు మందు చిందు లేకుండా నేను అస్సలు ఉండలేను అని విఘ్నేష్ బ్రతిమలాడుకొని ప్రకాష్ని మాటల్లో పెట్టడం మొదలుపెట్టాడు. విక్రాంత్ అక్కడి నుండి ఆలోచిస్తూ ఒక్కో మెట్టు ఎక్కి రూమ్ దగ్గరికి వెళ్లేసరికే రోజంతా పనిచేసిన శైలజ విపరీతమైన మత్తుతో నిద్రొచ్చేయడంతో మంచానికి అడ్డంగా దిండు వేసుకొని పడుకొని నిండుగా దుప్పటి కప్పుకొని ఉండడం చూసి అక్కడే రెక్లైనర్ ఉండడంతో అందులో వెళ్లి కూర్చొని కళ్ళలో లైట్ పడుతున్నా ఆలోచిస్తూ మెల్లగా కళ్ళు మూసి నిద్రపోయాడు. విఘ్నేష్ ఎక్కువ తాగకుండా ప్రకాష్ పక్కనే కూర్చొని కంట్రోల్ చేసి తాను తోడు కోసం ఒక సిప్ చేసి పక్కన పెట్టి రూమ్లో నుండి బయటకు వచ్చి చూసి విక్కీ కనిపించకపోవడంతో ఏమైపోయాడు వీడు అని అనుకొని ఓహో పైకి వెళ్ళాడు కదా అని ప్రకాష్ ఒక్కో మెట్టు ఎక్కి పైకి వెళ్ళాడు. డోర్ ఓపెన్లో ఉండటంతో చూడగా మంచం మీద శైలజ, సోఫాలో అడ్జస్ట్ అయి విక్రాంత్ కనిపించడంతో మీ ఇద్దరు ఒక చోటికి చేరే రోజు కోసం ఎదురు చూస్తున్నా, మీ ఇద్దరి గురించి అర్థం చేసుకున్న వాడిగా ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది, ఆ దేవుడికి కూడా ఇదే మంచిదనిపించింది అనుకుంటా, అందుకే ఒక అమ్మాయితో నిశ్చితార్థానికి ఆపి మరో అమ్మాయితో ఏకంగా పెళ్లి చేసేశాడు అని చిన్న నవ్వుతో అనుకొని డోర్ని కాస్త దగ్గరికి వేసి ప్రకాష్ తిరిగి రూమ్లోకి వెళ్ళాడు. విఘ్నేష్ పడుకొని కళ్ళు మెల్లగా తెరిచి ప్రకాష్ వైపు చూసి ఏంట్రా వాడెక్కడ పోయాడు, శైలు రూమ్లోకి వెళ్ళాడా అని సిగ్గుపడుతూ అడిగాడు. ప్రకాష్ కాలితో ఒక తన్ను తన్ని బెడ్ మీద విఘ్నేష్ని మరో మూలకి నెట్టి పడుకొని సిగ్గులేనదవా, వాడు వెళ్ళింది శైలుకి తోడుగా పడుకోవడానికి అని చెప్పడంతో హలో, నేను కూడా ఆ ఉద్దేశంతోనే అడిగా, ఏదో పీక్ టైంలో బాబు కాలు జారాడు కానీ లేకపోతే కనీసం చెయ్యి కూడా జారడు, ఆ విషయం నాకు బాగా తెలుసు, శైలి ఏమో అమాయకురాలు, ముద్దుగా మాట్లాడుతుంది, ఇక మన విక్కీగాడు మంచోడ్రా, వాళ్ళిద్దరి జంట అద్భుతంగా అనిపిస్తుంది, వాళ్ళేమో అర్థం చేసుకోరు, వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకొని శైలుని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు కదా, మధ్యలో ప్రజ్ఞ ఎందుకు అని అంటూ కళ్ళు మూశాడు. ప్రకాష్ విఘ్నేష్ మాటల్ని వింటూ ఆలోచిస్తూ అవతల వైపు ఉన్న ప్రజ్ఞ కూడా చాలా మంచిదిరా, ఇప్పుడు విక్కీ ఏం చేసినా ఎవరో ఒకరు బలైపోతారు అని అనుకున్నాడు. ఒకే పక్కకి పడుకున్న శైలుకి మెడ నొప్పిగా అనిపించి కదులుతూ ఉండగా తన కాళ్ళు బెడ్ మీద నుండి కిందికి జారడంతో చప్పున లేచి కూర్చుంది. అటు ఇటు చూడగా బెడ్ మీద తను అడ్డంగా పడుకుందని అర్థమై పిల్లో తీసి మామూలుగా వేసి పడుకుంటూ సోఫాలో అడ్జస్ట్ అయి ఎంతో కష్టంగా పడుకున్న విక్రాంతిని చూసి కళ్ళు పెద్దవి చేసి విక్కీ గారు ఎక్కడ పడుకున్నారెందుకు అని డోర్ వైపు చూసి కాస్త దగ్గరికి వేసి ఉండటంతో
కొంచెం కంగారు పడి తర్వాత బెడ్ ల్యాంప్ లేదు కదా ఆ ఉద్దేశంతోనే వచ్చారని కాస్త అర్థమవడంతో చిన్న నవ్వుతో విక్రాంత్ వైపు చూసేసరికి కాస్త ముడుచుకొని పడుకొని కనిపించాడు. శైలు ఏసీని గమనించి డైరెక్ట్గా కూలింగ్ విక్కీ మీద పడుతుందని అర్థమై లేచి బెడ్షీట్ తీసుకుని చడీ చప్పుడు లేకుండా విక్రాంత్ దగ్గరికి వెళ్ళి మీద బెడ్షీట్ కప్పి మెల్లగా తిరిగి వెళ్ళి పడుకుంది. విజ్జు, ఏంటి ఈ టైం వరకు మేల్కున్నావు? చాలా టైం అవుతుంది, పడుకో, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని జగతి అనింది. విజయేంద్ర వర్మ ఆలోచిస్తూ, జగతి నేనొక డెసిషన్ తీసుకున్నాను అని అన్నాడు. పడుకున్న జగతి లేచి కూర్చుని ఏంటది అని అడిగింది. మరేమో మన విక్కీ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈరోజు మీటింగ్కి వచ్చారు కదా, అందులో ఉన్న ఒక డెలిగేట్ నాతో మాట్లాడుతూ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అడిగాడు. ఇలా బాక్సర్ అని చెప్పాను. ఆ తర్వాత మాటల్లో ఫోటో చూపించమంటే చూపించాను. అప్పుడు అతను కాస్త వెకిలిగా నవ్వుతూ 1 వీక్ బ్యాక్ నేను ఒక కంపెనీ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఇతను వర్క్ చేస్తున్నాడు. పనితనం బానే ఉంది. మరి సొంత కంపెనీ చూసుకోకుండా ఇలా పక్కన వాళ్ళ కంపెనీలో పనిచేయడం ఏంటి అని కాస్త చీప్గా మాట్లాడాడు. అది నాకు అస్సలు నచ్చలేదు అని విజయేంద్ర వర్మ చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమంటావు అని జగతి అడిగింది. ఏముంది, ఈ విషయం గురించి నేను విక్కీతో మాట్లాడాలనుకున్నాను. బట్ తను ఇవాల్టి నుండి ప్రకాష్ దగ్గరికి వెళ్ళి అక్కడే నైట్ స్టే చేస్తా అని చెప్పాడు. అందుకే మాట్లాడడం కుదరలేదు. పైగా ఇష్టం లేకపోయినా ఒప్పుకొని పంపించాను అని విజయేంద్ర వర్మ చెప్పాడు. బట్ డైలీ ప్రకాష్ ఇంటికి వెళ్తున్నాడా? మరి ఈ విషయం నాకు చెప్పనే లేదు. ఎందుకు? ఆ ప్రకాష్ ఒక లేబర్ కొడుకు. వాడితో తిరిగితే ఆ బుద్ధులే వస్తాయి. అందుకే కంపెనీ చూసుకోవడం మానేసి ఇలా ఉద్యోగం అంటూ తిరుగుతున్నాడు. మొదట్లోనే వాడి ఫ్రెండ్షిప్ కట్ చేసుంటే బాగుండేది అని జగతి మండిపడింది. జగతి, కామ్ డౌన్. ఎప్పుడూ కూడా అన్ని విషయాలు ఒకలా డీల్ చేయకూడదు. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కలా క్రాక్ చేయాలి, లైక్ బిజినెస్ లాగా. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. విక్కీ ఇక మీద కంపెనీ చూసుకోవాలి. తను ఎంత టాలెంటెడ్ అని మనకి బాగా తెలుసు, కానీ అది మన కోసం వాడటం లేదు. సో తనని తనలా ఉండనిస్తూ మెల్లగా మన వైపు తిప్పుకొని ఇక మీద కంపెనీకి వచ్చేలాగా లాక్ చేస్తే బెస్ట్ కదా. ఒక పక్క ట్రైనింగ్ కొనసాగుతూనే ఉంటుంది, మరొక పక్క కంపెనీ చూసుకుంటాడు. అండ్ బిజినెస్ లో కనుక మనతో కలిసి జాయిన్ అయితే మన ప్రాఫిట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఏమంటావు అని విజయేంద్ర వర్మ అన్నాడు. జగతి ఆలోచించి గుడ్ ఐడియా, బట్ అలా ప్రకాష్ దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. డోంట్ వరీ, ప్రకాష్ మనం అనుకున్నంత వేస్ట్ ఫెలో కాదు. చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, సంపాదిస్తాడు. పైగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా పెద్దగా లేవు. సో మనం భయపడాల్సిందేమీ లేదు. అన్నింటికి మించి త్వరలో పెళ్లి కాబోతుంది. ఈ టైంలో జాబ్ చేస్తూ కూర్చుంటే మనం ఎవరికి ఏ సమాధానం చెప్పగలం? అస్సలు బాగోదు. సో కంపెనీ చూసుకోవడం బెస్ట్. కాస్త తనతో మంచిగా మాట్లాడి కంపెనీకి వచ్చేలా చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అన్నింటికి మించి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విక్కీ సెంటిమెంటల్ ఫూల్. సో ఆ సెంటిమెంట్తో లాక్ చేయాలి. ఇక ప్రకాష్ గురించి అంటావా, వన్స్ పెళ్ళైపోతే ఇక విక్కీ వెళ్ళడమే ఆటోమేటిక్గా మానేస్తాడు అని విజయేంద్ర వర్మ చెప్పాడు. జగతి ఆలోచిస్తూ ఇదంతా అవసరమా, స్ట్రైట్గా విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా అని అనింది. ఇప్పుడే చెప్పాను కదా, కొన్నింటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. విక్కీ మనం చెప్తే అర్థం చేసుకోడు. నా సొంతంగా జాబ్ చేయాలి, నా సొంతంగా సంపాదించుకోవాలంటూ ఏదేదో మాట్లాడతాడు. సో నువ్వు కాస్త సెంటిమెంట్తో కొడితే ఒప్పుకుంటాడు. ప్రాబ్లం సాల్వ్ కదా. ఆ మాత్రం దానికి ఎందుకు టిపికల్ వే ఎంచుకోవాలి అని విజయేంద్ర వర్మ అడిగాడు. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని జగతి అనటంతో విజయేంద్ర వర్మ చిన్న స్మైల్ చేసి విక్కీ మన దారిలోకి రాను అంటున్నప్పుడు మనమే తన దారిలోకి వెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవడం లాజికల్గా వర్కౌట్ అవుతుంది. జస్ట్ ట్రై ఇట్ అని పడుకున్నాడు. జగతి కూడా పడుకొని అసలు ఎందుకు ఇలా చేయాలి, కొంచెం విక్కీ మనసు పెట్టి ఆలోచించి మన స్టేటస్ ఏంటో అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. ప్రతి పార్టీలో ప్రతి మీటింగ్లో అందరూ తన గురించి అడుగుతున్నారు. చూడ్డానికి హీరోలా ఉంటాడు, కానీ ఎక్కడ ఎవరికీ కనిపించడు. అసలైతే ఎవరో ఒక అమ్మాయిని డేట్ చేసి తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను డేట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడేమో అనుకున్నాను. మనం వెతికే వరకు, మనం పెళ్లి సంబంధం చూసే వరకు, మనం నిశ్చితార్థం చేసే వరకు తనేమీ అనుకోలేదు. అట్లీస్ట్ ఇప్పుడు కూడా ప్రజ్ఞతో సరిగా టచ్లో లేడు. అసలు వాడు ప్రాబ్లం ఏంటి అని జగతి అనింది. ప్రాబ్లం ఏముంది, మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న ఉన్నారు కదా, ఆ రక్తమే అనుకుంటా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. దానికి తోడు లక్ష్మి, తను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చింది. పైగా వచ్చాక ఏమైనా కొంచెం వెల్ బిహేవియర్తో ఉందా అంటే లేదు, అక్కడే స్టిక్ ఆన్ అయిపోయింది. సో మనం ఆఫీస్లోకి వెళ్తున్నాం. సో తనే విక్కీని పెంచింది. ఆ తర్వాత ప్రకాష్, వీళ్ళిద్దరి వల్ల విక్కీ టోటల్గా చెడిపోయాడు అని విజయేంద్ర వర్మ అన్నాడు. అసలు నేను చిన్నప్పుడు కాస్త కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. లక్ష్మి దగ్గర వదలడం కాకుండా మంచి కేర్ టేకర్ని పెట్టి ఉంటే ఈ పాటికి విక్కీ వేరేలా ఉండేవాడు. మిస్టేక్ ఈజ్ ఆల్వేస్ మైండ్ విజు అని జగతి అనింది.
డోంట్ వరీ, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇక మీద మనం విక్కీని మన వైపు తిప్పుకోవాలంటే ఇదే బెస్ట్ థింగ్ అని విజేంద్ర వర్మ అనటంతో జగతి కూడా ఆలోచిస్తూ తల ఊపి చిన్న స్మైల్తో గుడ్ నైట్ అని చెప్పింది. విజేంద్ర వర్మ కూడా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.